भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 15వ మంత్రం एतस्मात् जायते प्राणः मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिः पृथिवी ज्योतिरापः पृथिवी खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी బ్రహ్మదేవుడు ఆశ్వలాయనుడికి బ్రహ్మ విద్యని బోధిస్తున్నారు. బ్రహ్మ విద్య అంటే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్యని తెలుసుకోవడం వల్ల మనలో ఉన్న దుఃఖం నశిస్తుంది. దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఆత్మజ్ఞానం. మనలో ఆత్మ అజ్ఞానం ఉన్నంతసేపు మనలో దుఃఖం ఉంటూనే ఉంటుంది. ఎన్ని జన్మలైనా ఆ దుఃఖం అలా ఉంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు సుఖం వచ్చినట్లు ఉంటుంది. ఆ సుఖంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తుంటాం మనం. ఎందుకంటే వచ్చిన సుఖం పోతుందేమోననే దుఃఖం. ఒక ఆవిడ అంటూ ఉండేది, అవునండి నాకెందుకో కొంచెం దుఃఖంగా ఉంది, తెలియదు ఎందుకో అంటుంది. మా వారు చాలా మంచివారు, పిల్లలు మంచి గుణవంతులు, అన్నీ ఉన్నాయి, నాకు ఏ లోపము లేదు, భగవంతుడు అన్నీ ఇచ్చాడు నాకు. మరి ఇంకెందుకమ్మా దుఃఖం అంటే, ఇవన్నీ చూసి ఎవరి దిష్టి పడుతుందేమోనని బాధండి అన్నది. అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఇలా చూసి ఎవరైనా దిష్టి పెడతారేమోననే భయం, ఆ బాధ నాకంది. కనుక దుఃఖపడటానికి ఏదో విధంగా మనం మేనేజ్ చేసుకుంటాం. మేనేజ్ చేసి దుఃఖపడటానికి చూసుకుంటూ ఉంటాం. కానీ దుఃఖంలో ఉండాలని ఎవరికి ఉండదు. దుఃఖం నుంచి బయటపడాలనే ఉంటుంది కోరిక. దుఃఖంలో ఉండాలని ఏ ప్రాణి కోరుకోదు. ప్రాణియే కోరుకోనప్పుడు మనిషి కోరుకుంటాడా ఇంకా? కనుక ఆ దుఃఖం కూడా లేనటువంటి స్థితి ఏమిటంటే ఒక్కటే, నేను ఆత్మస్వరూపాన్ని, నాలో దుఃఖ లేశం కూడా లేదు అని తెలుసుకోవడం. నేను ఆత్మస్వరూపాన్ని, నాలో దుఃఖ లేశం కూడా, ఒక్క బొట్టు కూడా లేదు దుఃఖం అనేటువంటిది. దుఃఖం ఎక్కడ ఉన్నది మరి, ఎవరికి ఉన్నది అంటే శరీరంలో దుఃఖం ఉంటూనే ఉంటుంది, మనసులో దుఃఖం ఉంటూనే ఉంటుంది. ఈ శరీరం ఉన్న తర్వాత దీనికి వ్యాధి, ముసలితనం రెండున్నాయి. ఈ శరీరం లోపల ప్రాణమయ కోశం ఒకటి ఉంది. ఆ ప్రాణానికి ఆకలి దప్పికలని చెప్పి రెండు బాధలు ఉన్నాయి. ఆకలి దప్పిక.
ఒక పూట ఆలస్యం అయితే భోజనం తెలుస్తుంది మనకు. దొరకకపోయినా, భోజనం దొరకకపోయినా, దాహానికి నీళ్లు దొరకకపోయినా ఎంత బాధో. మనిషి నరకయాతన అనుభవిస్తాడు. ఆ ప్రాణమయ కోశంలో ఆకలి దప్పిక బాధలు ఉన్నాయి. మనోమయ కోశంలో దుఃఖం, మోహం ఉన్నాయి, శోకమోహాలు ఉన్నాయి. ఇవి ఉంటూనే ఉంటే వీటిని ఎవరు మార్చలేరు. ఏది మార్చలేమో వాటి కోసం మనం మార్చాలని ప్రయత్నం చేస్తాం. ఏది మార్చలేమో ఏది మార్చలేమో దాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తాం మనం. ప్రయత్నం చేసి విఫలం పొందుతాం. ఎందుకంటే అది మార్చగలిగినది కాదు, మార్చడానికి వీలు కానటువంటిది. అందులో దుఃఖం, శోకం, ఆకలి, దప్పిక, వ్యాధి, జర అవి తప్పనిసరి. అవి నాకు ఉన్నాయి అనుకొని నేను దుఃఖపడుతుంటాను. అది విషయం. అవి నాకు నిజంగా నాకే ఉన్నాయి అనుకుంటూ దుఃఖపడతాను నేను వ్యక్తి. శాస్త్రం చెప్తుంది, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మస్వరూపం అయి ఉన్నావు కనుక నీలో అవి లేవు. ఆ ఆత్మ ఈ శరీరంలో ఉండంగానే నువ్వేమనుకుంటున్నావు, ఆ ఆత్మ ఈ శరీరం తాదాత్మ్యం అయిపోయింది. దగ్గరగా ఉండడం వల్ల, చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ శరీరం బాధలు, ఆకలి బాధ, మానసిక బాధ అన్నీ ఆత్మనైనా నా మీద ఆరోపించుకున్నాను. ఇలా ఆరోపించుకున్నానని కూడా తెలియనంత చక్కగా ఆరోపించుకున్నాం మనం. ఇలా ఆరోపించుకున్నాము, మన మీద లేనటువంటి నిందలు వేసుకుంటున్నాం మనం. లేనటువంటి బాధల్ని మన మీద ఆపాదించుకొని నాకు ఉన్నది అని దుఃఖపడుతున్నాం. అద్దం చూసుకుంటే ముఖం, ఆ అద్దం మీద రకరకాలైన మరకలు ఉన్నాయి. అప్పుడు నా ముఖం ప్రతిబింబం చూసుకునేటప్పుడు ఆ ప్రతిబింబంలో కూడా ఆ మరకలన్నీ కనపడతాయి, ఆ మచ్చలన్నీ ప్రతిబింబ ముఖంలా కనపడతాయి. అయ్యో ఇన్ని మచ్చలు ఉన్నాయి అని చెప్పి దిగులు పడతానా చెప్పండి? ఆ మచ్చలన్నీ, ఆ మరకలన్నీ కూడా ఆ అద్దానివి. ఈ ముఖం అందులో ప్రతిబింబించడం వల్ల ఆ ప్రతిబింబ ముఖానికి ఉన్నట్లుగా నేను అనుకొని అవి నాకున్నాయి అని బాధపడితే ఎట్లా ఉంటుంది? వెర్రివాడైతే నాకున్నాయి అని చెప్పి బాధపడతాడు. తెలివిగల్లవాడైతే అవన్నీ నా ముఖానికి లేవు, నా ముఖం అందులో ప్రతిబింబించడం వల్ల, ఆ అద్దానికి మరకలు ఉండడం వల్ల ఆ మరకలు ఆ ముఖం మీద కనపడుతున్నాయి. కానీ అవన్నీ నిజమా అంటే అవన్నీ నా ముఖాన్ని ఏమైనా అంటుతాయా? దిగులు పడుతూ కూర్చుంటామా? అయ్యో అంట. అయ్యో ఇక్కడెందుకు అనుకోవడం, అక్కడ ఏమిటి, నీ ముఖం ప్రతిబింబమే కదా, నీ ముఖం బాగానే ఉందండి. మరి అట్లా కనపడుతుంది ఏమిటి అన్నాడు. అలా ఎందుకు కనపడుతుందంటే అద్దం సరిగ్గా లేదు, అందుకని కనపడుతున్నది అన్నారు. అదేవిధంగా మన ఆత్మస్వరూపంలో దోషం లేదు, దానికి ఆకలి లేదు, దప్పిక లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు, శోకం లేదు, మోహం లేదు. ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీర మనస్సుకి దగ్గరగా ఉండడం వల్ల ఆ దోషాలన్నీ కూడా నాకు ఆత్మకి ఉన్నట్లుగా భావించుకుంటున్నాను. నేను ఆత్మ అనేది మర్చిపోయి నేను ఈ శరీరం మనస్సు అని అనుకొని దాని దోషాలన్నీ నా మీద వేసుకొని పగలు రాత్రి నిద్ర లేకుండా కష్టపడుతుంటాను. పగళ్ళు రాత్రుళ్ళు నిద్ర లేకుండా కష్టపడుతుంటాను. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు కష్టపడుతున్నాడు మనిషి.
కనుక శాస్త్రం చెప్తోంది, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అశ్వలాయన, ఆ ఆత్మస్వరూపమే పరమాత్మ స్వరూపం. అది ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్ముడే జీవాత్ముడిగా కనపడుతున్నాడు. ఈ జీవాత్ముడి నుంచే ఇవన్నీ కూడా పుట్టినయి అంటున్నారు ఈ 15వ శ్లోకంలో. ఏతస్మాత్ జాయతే ప్రాణః అన్నారు. ఈ విషయం తెలుసుకో నాయనా. ఏతస్మాత్ అంటే ఏ పరమాత్మ అయితే జీవాత్మగా కనపడుతూ ఈ జీవాత్ముడి నుంచే, రెండవ లైన్లోకి వెళ్ళండి. ఖం జాయతే అన్నారు. ఖం అంటే ఆకాశం పుట్టింది అన్నారు. వాయు జాయతే, వాయువు కూడా పుట్టింది అన్నారు. జ్యోతి, అగ్ని, అగ్ని కూడా పుట్టింది, పంచభూతాలు అన్నమాట. ఆపహ, జలము కూడా పుట్టింది ఈ జీవాత్మ నుంచే. పృథివీ, విశ్వస్య ధారిణి పృథివీ, ఈ విశ్వాన్నంతా భరించేటటువంటి, బ్రహ్మాండాన్ని భరించేటటువంటి పృథివీ కూడా, భూమి ఈ జీవాత్మ నుంచే పుట్టింది అన్నారు. అంతేకాదు ఈ పంచభూతాలే కాదు, తర్వాత భూత సృష్టి అన్నారు. మనస్సు, ప్రాణం, సర్వ ఇంద్రియాణి అన్నారు. ప్రాణం, పంచప్రాణాలు, అపాన, వ్యాన, సమాన, ఉదాన, ఇవన్నీ కూడా ముఖ్య ప్రాణ, అపాన, ఇవన్నీ కూడా 5 ప్రాణాలు ఈ జీవాత్మ నుంచే పుట్టినయి అన్నారు. 5 ప్రాణాలు. మనః అంటే అంతఃకరణం అన్నారు. బుద్ధి, చిత్త, అహంకారం మనం చేర్చుకోవాలి. మనః అంటే అంతఃకరణం, అంతఃకరణం అంటే బుద్ధి, చిత్త, అహంకారాలతో సహా అది పుట్టింది. తర్వాత సర్వ ఇంద్రియాణి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు పుట్టినాయి. ఆకాశము, వాయు, అగ్ని ఇవన్నీ కూడా సమష్టి లెవెల్లో పంచభూతాలుగా పుట్టినాయి. వాటి నుంచి పుట్టిందే ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, ప్రాణం. రజోగుణం నుంచి ప్రాణం పుట్టింది, సత్వగుణం నుంచి మనసు పుట్టింది, తమోగుణం నుంచి శరీరం పుట్టింది. కాబట్టి శరీరం అంటే ఏమీ లేదు, పంచభూతాలతో చేయబడినది పాంచభౌతిక శరీరం అన్నారు. మనకు ఆ సంగతి గుర్తుంటున్నదా? హెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటాం, హెయిర్ ఆయిల్ రాసుకుంటాం, పర్ఫ్యూమ్ అంతా వేసుకుంటాం. వేసుకో పర్వాలే, స్నో రాసుకో, పౌడర్ వేసుకో పర్వాలేదు. ఆ రాసుకునేటప్పుడు కొంచెం గుర్తుంటే మంచిది. ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అన్నిటితో చేయబడింది శరీరం అని శాస్త్రం చెప్తోంది. మీకేమైనా తెలిస్తే మీరు చెప్పండి. పోనీ కాదండి ఇంకా వేరే ఏదో దాంతో చేయబడిందని చెప్తారా? చెప్పండి. 70 కేజీలు 80 కేజీల శరీరం ఏమీ లేదు. ఆ పంచభూతాలు, పంచభూతాలంటే ఏమిటండి? కెమికల్స్ అన్ని, మాలిక్యూల్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, కెమికల్స్ సైన్స్ ప్రకారం చెప్తే. మైక్రోబ్స్ ఇవన్నీ పుట్టినాయి పంచభూతాల నుంచే. పంచభూతాలు పుట్టినాయి, పంచభూతాల నుంచి సమష్టి సృష్టి పుట్టి, తర్వాత ఇంద్రియాలు పుట్టింది వ్యష్టి. వ్యష్టి అంటే మనిషికి సంబంధించినవి ఇవన్నీ కూడా, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఇవి పుట్టిన తర్వాత స్థూల శరీరం పుట్టింది. స్థూల శరీరం పుట్టింది. అది చెప్పారనమాట. సర్వ ఇంద్రియాణి చ, ఎక్కడి నుంచి పుట్టినాయి ఇవన్నీ? ఆ ఆత్మ నుంచే పుట్టినాయి. ఏ ఆత్మ? జీవాత్మ నుంచి. ఎవరు జీవాత్మ? పరమాత్ముడే జీవాత్ముడి రూపంలో ఉండి ఇవన్నీ సృష్టి చేశాడు అని అర్థం. ఇది సృష్టి క్రమం. దీన్నే సృష్టి క్రమం అంటారు. తర్వాత శ్లోకం చదువుతాం.
యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. శాస్త్రంలో మనకు జ్ఞానబోధ చేయడం కోసం ఒక పద్ధతి అనుసరించబడింది. ఒక పద్ధతి అనుసరించబడింది. ఏమిటి ఆ పద్ధతి అంటే అధ్యారోపం అపవాదం. అధ్యారోపణ చేసి అపవాదం చేయడం. అధ్యారోపం అంటే ఏమిటి? అధ్యారోపం ఆరోపణ చేయటం అన్నమాట. అపవాదం అంటే తీసివేయడం. ఒకదాన్ని ప్రతిపాదించడం, ఆ ప్రతిపాదించిన దాన్ని దాని ప్రయోజనం అయిపోయిన తర్వాత దాన్ని తీసేయడం, దాన్ని అపవాదం అంటారు. ఉదాహరణకి మనం ఇంటి కప్పు రూఫ్ వేయాలనుకోండి. రూఫ్ వేయాలి అంటే ఆ రూఫ్ నిలబడటం కోసం బీమ్స్ పెడతారు. బీమ్స్ అంటారు చూసారా? కడ్డీలు పెడతాడు ఇంట్లో మధ్యలో అన్నీ నిలవడానికి. ఇప్పుడు ఆ కడ్డీలు పెట్టడంలే, ప్లేట్స్ లాగా పెడుతున్నాడు. కడ్డీల బదులుగా ప్లేట్స్ పెడుతున్నారు కదా. ఆ ప్లేట్స్ మీద సిమెంట్ వేస్తాడు, కంకర అన్నీ కలిపి కదా. ఆ కప్పు వేసిన తర్వాత ఏం చేస్తాడు? రోజు క్యూరింగ్ చేస్తాడు, నీళ్లు పెడతాడు. అది ఇన్ని రోజులని ఉంచాలి. బాగా క్యూరింగ్ అయిన తర్వాత రోజు మీరు ఆ పని చేసి ఉంటారు మీ సొంత ఇల్లు కట్టేటప్పుడు. కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారు ఆ పని. ఎందుకంటే క్యూరింగ్ వాడు చేయడు, వచ్చి మనమే చేసుకోవాలి. ఆ క్యూరింగ్ చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత ఏం చేస్తాడు? ఆ సపోర్ట్ పెట్టాడు చూసారా, ఆ ప్లేట్స్. ఇప్పుడంతా ఐరన్ ప్లేట్స్ పెడుతున్నారు కాబట్టి ఐరన్ ప్లేట్స్ తీసేస్తాడు కదా. మనం గృహప్రవేశం ఏమైనప్పుడు ఉంటాయా? ఉండ కదా. అవన్నీ తీసేస్తాడు. మంచి రూఫ్ చక్కగా నీట్గా పెయింట్ అదంతా వేసేస్తాం. ఆ ప్లేట్లు పెట్టడం అనేది అధ్యారోపం. ప్లేట్లు పెట్టి రూఫ్ వేయడానికి ముందు పెట్టేదాన్ని అధ్యారోపం అంటాం. ఉదాహరణకి చెప్తున్నా, అధ్యారోపం లాంటిది. దాని ప్రయోజనం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అవి తీసేస్తాం. అందుకని వెనకటి రోజుల్లో పెట్టేటటువంటి పద్ధతి, కడ్డీలు పెడతాడు ఇంట్లో. ఇంట్లోకి నడవడానికి కూడా చోటు ఉండదు మనకు. ఆ రూఫ్కి అవన్నీ పెట్టినప్పుడు అవన్నీ తీసేసినప్పుడే కదా మనం గృహప్రవేశం చేస్తాం. అవన్నీ ఉంటే గృహప్రవేశం చేయలేం. అవన్నీ తీసేస్తాం. ఎందుకండి ఇంత కష్టపడి పెట్టాం కదా మళ్ళీ తీసేయడం ఎందుకు అని చెప్పి ఉంచుతారా? ఎవరైనా ఉంచుతారా? కష్టపడి పెట్టాం కదండి ఉంచనండి పాప అట్లాగే అంటే, అవి ఉంటే నువ్వు ఇంట్లోనే ఉండలేవు, అవి తీసేయాలి. అపవాద అంటారు. తొలగించాలి వాటిని. ఒకదాన్ని ప్రతిపాదన చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, ప్రవేశపెడతాం. చేసేసి దాని పని అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తాం. దాని పని అయిపోయిన తర్వాత అది తీసేస్తాం. ఇట్లా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి చెప్పాలి అంటే. ఇప్పుడు వినాయకుడిని తయారు చేశారు, మొన్ననే చూసారా? ఆ వినాయకుడిని తయారు చేయడానికి అచ్చు వేయడానికి ఒక చెక్కదో ఇనపదో ఏదో ఉంటుంది, మౌల్టెన్ అంటారు. అందులో పెడతాడు ఈ మట్టి అంతా. ఆ వినాయకుడు బొమ్మ రాగానే అదేం చేస్తాడు? తీసేస్తాడు. ఆ వినాయకుడు అట్లాగే ఉంటాడు. అందులో మట్టి పోసి వినాయకుడు అంతా అయిన తర్వాత అది తీసేస్తాడు పైకి. వినాయకుడు వచ్చే వరకు పెట్టేది అధ్యారోపం. వినాయకుడు వచ్చిన తర్వాత తీసేయడం అపవాదం. సరే, ఎందుకండి ఉదాహరణలన్నీ అంటే అసలు సంగతి ఏమిటి అంటే, ఆత్మ నుంచే అన్నీ వచ్చినాయి పుట్టినాయి అని చెప్తాం. మొదట అధ్యారోపం అంటారు. ఈ సృష్టిని ప్రవేశపెడుతుంది శాస్త్రం. ఈ సృష్టి అంతా కూడా ఆత్మ నుంచే వచ్చినది అని చెప్పడం అధ్యారోపం. ఇప్పుడేం చెప్తోందంటే అపవాద. అధ్యారోపం చెప్పాం కదా,
ఇంకొకటి తటస్థ లక్షణం అంటారు అధ్యారోపానికి. అండ్ షిరిడీ సాయి హాల్లో క్లాస్ జరుగుతుంది అన్నారనుకోండి, ఆ షిరిడీ సాయి హాల్ ఎక్కడ ఉందండి అంటాం. షిరిడీ సాయి హాల్ ఎక్కడ ఉందంటే షిరిడీ సాయి గుడితో పక్కన ఉంటుందన్నారు. ఆ గుడి ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ పెద్ద 2 కొబ్బరి చెట్లు ఉంటాయండి, దాని పక్కన ఉంటుంది అన్నారు. కొంతకాలం అయిన తర్వాత కొబ్బరి చెట్లు ఉండవు అనుకోండి, కొబ్బరి చెట్లు ఉండవు. ఆయన గుడిని తెలుసుకున్న తర్వాత కొబ్బరి చెట్లు అవసరం లేదు కదా, కొబ్బరి చెట్ల కోసం ఎదుగుతాడు ఎవడన్నా కూర్చొని, వెతకడు కదా. ఒకసారి అడ్రస్ తెలిసిన తర్వాత అవి లేకపోయినా సరే తెలిసిపోతుంది. ఒక అడ్రస్ చెప్పడానికి అలాగే చెప్తాం. వాళ్ళ ఇంటి ముందు మల్లెపందిరి ఉంటుందండి అన్నాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు మల్లెపందిరి ఉంది, తర్వాత ఎండాకాలం వచ్చి ఎండిపోయింది. మల్లెపందిరి లేదనుకోండి, అయ్యో మల్లెపందిరి లేదండి వాడి ఇల్లు కూడా పోయిందంటారా? అన్నారు కదా. మల్లెపందిరి అనేది ఎటువంటి అధ్యారోపం, ఊరికి ఇంట్రడ్యూస్ చేయడానికి చెప్పింది, తర్వాత అది తొలగిస్తాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు అపవాద చెప్తున్నారు, పరమాత్మ యొక్క వర్ణనం చేస్తున్నారు. ఏ పరమాత్మ నుంచైతే ఈ సృష్టి అంతా వచ్చిందో ఆ పరమాత్మ పరమం బ్రహ్మ, యత్ పరం బ్రహ్మ, ఆ పరమాత్మ సర్వాత్మ, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతటా ఎలా ఉన్నాడు? విశ్వస్య ఆయతనం, ఈ విశ్వం మొత్తానికి ఆధారంగా ఉన్నాడు. ఆయతనం అంటే ఆధారం అని అర్థం. ఆయతనం అంటే ఆధారం. ఆధారం అంటే ఆధారమే, ఇంకా ఆధారానికి ఏం చెప్తాం ట్రాన్స్లేషన్. అది లేకుండా, పరమాత్మ లేకుండా ఈ విశ్వం ఉండలేదు కనుక విశ్వం మొత్తానికి ఆయన ఆధారం అన్నాడు. సూక్ష్మాత్ సూక్ష్మతరం అన్నారు. సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మం అంట, అతి సూక్ష్మం. ఏమిటండి దీని అర్థం? సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం అంటే ఏమిటి అర్థం? ఏమండి, ఆ పరమాత్మ నుంచే కదా ఆకాశం వచ్చిందన్నాం, వాయు గాలి వచ్చిందన్నాం, అగ్ని వచ్చిందన్నాం, నీరు వచ్చింది, జలం వచ్చిందని చెప్పాం. ఇవన్నీ ఎక్కువ గుణాలు ఉండే కొద్దీ అతి స్థూలం. ఎక్కువ గుణాలు దేనికైతే ఉంటుందో అది స్థూలంగా కంటికి కనపడుతుంది. గుణాలు తక్కువ ఉన్న కొద్దీ అది సూక్ష్మము, అది కంటికి కనపడదు. ఉదాహరణకి భూమిలో 5 గుణాలు ఉన్నాయి: శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం. భూమి చూడండి, శబ్దం వస్తుంది భూమిలో నుంచి. భూకంపం వచ్చినప్పుడు శబ్దం వస్తుందా రాదా? భూమిలో నుంచి శబ్దం వస్తుంది. స్పర్శం, పట్టుకుంటే స్పర్శ తెలుస్తుందా లేదా? వేడిగా ఉంది, చల్లగా ఉంది భూమి అని తెలుస్తుందా లేదా? శబ్దం, స్పర్శం. రూపం, దానికి రూపం ఉంది కదా, కంటికి కనపడుతోంది కదా. శబ్ద, స్పర్శ, రూపం. రసం, దానికి కూడా టేస్ట్ ఉంది, కాస్త నోట్లో వేసుకుంటే తెలుస్తుంది మన్ను, దానికి రుచి ఉన్నది. అదేవిధంగా గంధం, మట్టి వాసన అంటారు చూసారా, దానికి గంధం ఉంది. చెట్లల్లో పూలల్లో ఉండే వాసన చెట్లది కాదు, యాక్చువల్గా భూమిది ఆ వాసన. ఇక్కడ ధవనం పెట్టారు చూడండి, ఈ వాసన ఎవరిదంటే ధవనంది కాదట, భూమిదిట. మనం అనుకుంటాం మల్లెపువ్వు వాసన మల్లెపువ్వుది అనుకుంటాం, మల్లెపువ్వు వాసన కూడా భూమిదేట. అదేమిటండి అన్నారు, ఎందుకంటే భూమిలో నుంచి పుట్టింది కదా ఇది, ఆ భూమి వాసనే వస్తుంది. నాన్నగారి గుణాలే కదా పిల్లవాడికి వస్తాయి.
అమ్మ నాన్న గుణమే కదా పిల్లవాడికి వస్తుంది. ఇది భూమిలో నుంచి పుట్టింది కాబట్టి భూమి యొక్క వాసన ఎందుకు వస్తుంది? భూమికి 5 గుణాలు ఉన్నాయి కనుక అది సాలిడ్, స్థూలమైనటువంటిది. కానీ నీరు భూమి కంటే సూక్ష్మమైంది, అంత స్థూలమైంది కాదు. ఎందుకంటే నీటికి 4 గుణాలే ఉన్నాయి. నీటికి 4 గుణాలే ఉన్నాయి. నీరులో శబ్దం వస్తుందా? బుడబుడ బుడబుడ శబ్దం వస్తుంది, శబ్ద గుణం ఉంది. శబ్ద స్పర్శ పట్టుకుంటే తెలుస్తుంది. చల్లగా ఉంటాయి నీళ్ళు, స్పర్శ తెలుస్తుంది. శబ్ద స్పర్శ. రూపం కంటికి కనపడుతుంది కదా నీరు, రూపం కూడా ఉంది. నీటికి రూపం ఉంది. శబ్ద స్పర్శ రూప. రసం కూడా ఉంది, టేస్ట్ అనేది దానికి కూడా. గంధం లేదు. నీటికి వాసన లేదు. మా ఇంట్లో కార్పొరేషన్ నీళ్ళు వాసన వస్తాయండి అన్నాడు. ఆ వాసన వచ్చేది నీటి వాసన కాదు, అది మట్టిలో వల్ల వచ్చే వాసన, కంటామినేషన్ వల్ల వచ్చే వాసన. నీటికి వాసన లేదు కదా. 4 గుణాలే నీటికి. అప్పుడు భూమి కంటే నీరు సూక్ష్మం. అగ్ని తీసుకోండి, దానికి ముందుకు వచ్చినది. నీటి కంటే ముందు పుట్టింది అగ్ని. అగ్నికి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, కానీ రుచి వాసన లేదు. అగ్ని ఏ వాసన వస్తుందండి? ఏ వాసన రాదు. గ్యాస్ స్టవ్ వాసన వస్తుంది కదండి, గ్యాస్ మండేటప్పుడన్నా. ఆ గ్యాస్ మంట వాసన అగ్ని వాసన కాదు, అది అర్థమైందా? దానికి వాసన, రుచి, వాసన లేదు, కానీ శబ్దం వస్తుంది. అగ్నిలోంచి శబ్దం వస్తుంది, స్పర్శం తెలుస్తుంది, వేడిగా ఉంటుంది, దానికి రూపం ఉన్నది. వాయువు చూడండి, అందుకని అగ్ని నీటి కంటే సూక్ష్మమైనది. అదే వాయువు, గాలి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం లేదు. గాలికి ఏం రూపం ఉంది చెప్పండి? కంటికి కనపడతాయి కదా. నిరూపి అన్నారు. అరూపి. గాలికి రూపం లేదు. 2 గుణాలే ఉన్నాయి గాలిలో, శబ్దం, స్పర్శం. గాలి ఒంటికి తగిలితే స్పర్శ తెలుస్తుంది, శబ్ద స్పర్శ ఉన్నాయి. అందుకనే అగ్ని కంటే కూడా గాలి సూక్ష్మమైంది. గుణాలు తగ్గే కొద్దీ సూక్ష్మమైపోతూ ఉంటుంది. ఆకాశం, ఇప్పుడు మనం కూర్చున్న చోటు ఉంది కదండి, కంటికి కనపడుతుందా? పట్టుకుంటే ఏమన్నా తెలుస్తుందా? స్పర్శ ఉందా? ఆకారం ఉందా? రూపం లేదు, రసం లేదు, రుచి లేదు, వాసన లేదు ఆ చోటుకి. కానీ శబ్దం, ఎకో శబ్దం, ప్రతిధ్వని వస్తుంది. మాట్లాడుతూ ఉంటే ఆకాశంలో ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడే ఒక అన్నానగర్లో ఒక చోట ఒక పిల్లర్ లాంటిది ఉంటుంది. అన్నానగర్లో ఇక్కడెక్కడ పిల్లర్ లాగంటే ఇట్లా ఒక రోడ్డుకి మధ్యలో ఇట్లా కట్టారు. దాని కింద నుంచి వస్తూ ఉంటే మాట్లాడితే టవర్ పక్కన అక్కడ పక్క నుంచి ఇట్లా దాని కింద నుంచి కనుక వచ్చి అంటే చాలు రీసౌండ్ వస్తుంది. ప్రతిధ్వని అంటారు, ఎకో అంటారు. ఆకాశానికి ఒక్కటే గుణం. అంటే ఆకాశం 1 గుణం, వాయువు 2 గుణాలు, అగ్ని 3 గుణాలు, నీరు 4 గుణాలు, భూమి 5 గుణాలు. ఇవన్నీ కూడా ఆత్మ నుంచి వచ్చినాయి. ఆత్మలో 1 గుణము లేదు. ఆకాశంలో 1 గుణం అన్నా ఉన్నది, ఆకాశం కంటికి కనపడదు. ఆకాశానికి 1 గుణం ఉన్నదే కంటికి కనపడకపోతే ఆకాశం రావడానికి ఏది కారణమో, ఏ ఆత్మ కారణమో ఆ ఆత్మలో ఎన్ని గుణాలు ఉంటాయండి? 5, 6, 7 గుణాలంటే 0, 1 గుణము లేదు. అందుకనే సూక్ష్మాత్ సూక్ష్మతరం అన్నారు. ఎవరు? ఆ పరం బ్రహ్మ. ఆత్మ సూక్ష్మమైన వాటికంటే కూడా సూక్ష్మం, సట్లర్ దాన్ సట్లెస్ట్ అని అర్థం.
సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మమట. నిత్యంగా ఉంటుందట. భూమి నిత్యం కాదు, అగ్ని నిత్యం కాదు, జలం నిత్యం కాదు, వాయువు నిత్యం కాదు, ఆకాశము నిత్యం కాదు. ప్రళయం వస్తే అన్నీ పోతాయి, కానీ ఆత్మ నిత్యంగా ఉంటుంది. ప్రళయం వచ్చినా కూడా పోదు, ప్రళయంలో కూడా ఉంటుంది, నిత్యం అన్నారు. ఎవరు ఆ పరంబ్రహ్మ? మహత్ అన్నారు. మహత్ అంటే మహత్తరమైనటువంటిది అన్నారు. మహత్, మహత్ అంటే పరిచ్ఛిన్నం కానటువంటిది అని అర్థం. ఇన్ఫినిట్ అంటారు. పరిచ్ఛిన్నం, పరిమాణం, పరిమితి లేనటువంటిది అని అర్థం మహత్ అంటే. ఆ పరబ్రహ్మం సూక్ష్మాతి సూక్ష్మమైనది, నిత్యమైనది, పరిమితి లేనటువంటిది, అంతటా ఉన్నటువంటిది. ఎవరండి అది అంటే తత్ పరంబ్రహ్మ త్వమేవ, నువ్వే అన్నారు. చూడండి, తత్వమేవ, తత్ పరంబ్రహ్మ, ఆ పరంబ్రహ్మ, త్వం నువ్వు, ఏవ నువ్వే అయ్యున్నావు. అంటే ఆ పరంబ్రహ్మంలో మనందరం ఒక పార్ట్ అండి. అప్పుడు ఆ పరంబ్రహ్మ నీవే అని అంటే ఏమిటి? ఆ పరంబ్రహ్మలో మనందరం పార్ట్ అన్నమాట. అది హోల్, మనందరం పార్ట్. అంశ అంశి, మనందరం అంశలం అన్నారు. ఆ పరమాత్మలో అనే ఆలోచన రాకూడదు. తత్వమేవ త్వమేవ తత్, అదే నువ్వు, నువ్వే అది. చాలామంది చెప్తారు ఆ పరమాత్ముల్లో మనందరం ఒక పార్ట్స్ అండి, భాగాలం మనం అంటారు. అలా చెప్పకూడదు. పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు. కానీ జీవాత్మలన్నీ కూడా పరమాత్ముడిలో భాగాలని చెప్పకూడదు. భాగాలైతే ఏమవుతుంది? ఈ శరీరం అంతా అవయవి, భాగాలు ఎప్పుడైనా పోవచ్చు, భాగాలు చేరుతాయి, మళ్ళీ పార్ట్స్ అన్నీ విడిపోయే ఆస్కారం ఉంది. అప్పుడు జీవాత్మ పరమాత్మ నుంచి విడిపోతాడు పార్ట్ కనుక అయితే. అట్లా విడిపోడు కనుక, భాగం కాదు కనుక ఆ పరమాత్ముడే అని తెలుసుకోవాలి. తత్వమేవ, ఆ పరమాత్ముడే నువ్వు, నువ్వే ఆ పరమాత్ముడివి. త్వమేవ తత్, త్వమేవ తత్, ఇది మహావాక్యం. ఆ పరమాత్ముడే నీవు, నువ్వే ఆ పరమాత్ముడివి, ఆ పరబ్రహ్మానివి నువ్వే. ఇప్పుడు నువ్వే అని చెప్పినప్పుడు ఈ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఆత్మ. నేను ఓసి ఆర్సి, బింబ చైతన్యము ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ యొక్క మనస్సు, బుద్ధి, అహంకారాలతో కూడినటువంటి నేను ఉన్నాను. ఇందులో ఏది నేను? ఇప్పుడు చెప్పే మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. అప్పుడు నేను, ఆ పరమాత్మ నేను అంటే ఏదై ఉండాలి? జీవ ఆత్మలో ఏమున్నది? జీవ అనేది తీసేస్తే ఆత్మ, పరమాలో పరమ తీసేస్తే ఆత్మ. కనుక భాగత్యాగ లక్షణం చెయ్యాలి. ఒక భాగాన్ని వదిలిపెట్టి మరొక భాగాన్ని తీసుకోవాలి. జీవాత్ముడిలో జీవ, అల్పజ్ఞత్వం, ఈ వ్యాధి, జర, మరణ, శోక, దుఃఖాలతో కూడినటువంటి లక్షణాలన్నింటినీ తీసేయాలి, పక్కన పెట్టాలి. ఆ పరమాత్ముడిలో సర్వజ్ఞుడు, శక్తివంతుడు, అన్నీ తెలిసినవాడు అనేటటువంటి గుణాలు తీసి పక్కన పెట్టాలి. అవన్నీ గుణాలు ఆయనకి, ఇవన్నీ మనకు గుణాలు. ఈ గుణాలు ఆ గుణాలకి క్యాన్సిల్ చేసేసామనుకోండి, ఏం మిగులుతుంది? ఆ గుణాలకి ఈ గుణాలకి క్యాన్సిల్, అవి క్యాన్సిల్, ఇవి క్యాన్సిల్. ఒక భాగాన్ని త్యాగం చేసేసి ఆ పరమాత్మలో ఆత్మభాగాన్ని తీసుకొని, జీవాత్మలో ఆత్మభాగాన్ని తీసుకొని కలిపితే నేనే, ఆ పరమాత్ముడిని నేనే, జీవాత్ముడిని. ఇది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? మన బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి. ఈ బుద్ధి ద్వారా తెలుసుకోవడం కోసమే మనుషులమే పుట్టాం మనం. లేకపోతే పిల్లి, బల్లి, నల్లి, పుల్లి పుట్టచ్చు కదా. మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాం, ఏమంటే
ఆ పరమాత్మే నేను అని తెలుసుకోవడానికే మనిషి జన్మ. ఏమండి నిజమేనా అంటారా అన్నారు. మరి అది కాకపోతే ఇంకా దేనికి నాయన అన్నాడు. ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇల్లు కట్టుకొని కాసేపు హాయిగా ఆనందంగా ఉండడానికంటే అది నువ్వు అక్కర్లేదు కదా, మనిషి జన్మ అక్కర్లేదు దానికి. కుక్క పిల్ల కూడా, కుక్క పిల్ల ఒక పక్షి హాయిగా ఇల్లు కట్టుకుంటుంది. అయితే మంగళసూత్రం కట్టదని కానీ పెళ్లి చేసుకుంటుంది. దానికి ఒక భార్య, పిల్లలు, ఎంత ప్రేమగా పెంచుతుందో. కాలేజీకి పంపిస్తుంది, అది కూడా బాగా ట్రైనింగ్ ఇస్తుంది, ఇలా సంపాదించాలి అలా సంపాదించాలి. ఆ పిల్లి చూడండి, చిన్న పిల్లికి నేర్పుతుంది, ఎలుకని ఎట్లా పట్టుకోవాలో నేర్పుతుంది. ఎలుకకి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అన్నారు. పిల్లి చిన్న పిల్లికి నేర్పుతుంది ఎలా నేర్చుకోవాలి, ఎలా చెట్టెక్కాలి, ఎలా ఎలుకను పట్టాలి అని నేర్పుతుంది. నేర్పిన తర్వాత ఇదంతా ఏమిటండి, ట్రైనింగే కదా. విద్యాబుద్ధులన్నీ నేర్పేసేసి పోనీదా నువ్వు అంటుంది. మనం కూడా అంతే కదా చేస్తున్నాం. అలా చేయడం కోసమే మనం పుట్టామా మరి చెప్పండి. మనం ఒక పిల్లి, కుక్క పిల్ల, లేకపోతే కోతిలాగా ఇవన్నీ కూడా పిల్లల్ని కానీ హాయిగా ఉంటున్నాయి. అవి కూడా ఆనందంగా తింటున్నాయి, నిద్రపోతున్నాయి. మనము అవే చేస్తున్నాం అనుకోండి, ఏమిటి పెద్ద తేడా? లోకమంతా అదే చేస్తున్నది. ఇప్పుడు అజ్ఞానులందరూ అదే చేస్తున్నారు. నేను మనిషినే పుట్టాను, ఏదో ఒక ప్రయోజనం కోసం పుట్టాననే జ్ఞానం లేదు మనిషికి. అది లేకపోతే వాడు పశువుతో సమానమే అని చెప్పింది శాస్త్రం. అలా ప్రయత్నించకుండా నేను మనిషి జన్మ ఎత్తాను మోక్షం పొందడానికి మాత్రమే అని తెలుసుకోకపోతే వీడు 2 కాళ్ళ పశువు. అక్కిని వాటికి 4 కాళ్ళు ఉంటాయి, వీడికి 2 కాళ్ళు ఉంటాయి, అంతే. అది తేడా, అంతకంటే ఏం లేదు. ద్విపాద పశువు అంటారు అజ్ఞానిని. అంత టైటిల్ కావాలా మనకు? అంత టైటిల్ పద్మశ్రీ బిరుదా ఏమంటున్నాను, అది ఆ టైటిల్ని తెచ్చుకోకూడదు మనం. మనిషి మనిషిగా జీవిస్తూ దైవికంగా మారి దేవుడుగా తాను గ్రహించాలి. మనిషి మాత్రమే గ్రహించగలడు. నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే అని చెప్పడంలో దోషమే లేదు. అది చెప్పడం కోసమే మనం మనిషి జన్మ ఎత్తాం. చాలామంది అంటారు, అయ్యో తప్పు తప్పు చెంపలేసుకో, ఆయన మనం ఎట్లా ఒకటవుతాం అని అంటారు. అది దోషం కాదు, తెలుసుకోకపోతే దోషం. ఆ చెంపలేసుకోవాలి. చూడండి, ఆ పరమాత్ముడు నేను ఒకటే ఎట్లా అవుతామండి, ఎంత దోషం, మీరు తప్పు కదా అలా అనొచ్చా? ఆయన ఎక్కడ స్వామి, మనం ఎక్కడ దాసులం అని అంటే అది దోషం. నేను ఆ పరమాత్మ నేను చెప్పవలసింది మనం అపరాధం చేస్తున్నాం భగవంతుడికి. నువ్వు వేరేనయ్యా, నీకు రోజు 2 చెంచాలు స్పూన్ ప్రసాదం పెట్టి పంపిస్తాను, నువ్వు వేరే నేను వేరే, నాకు ఈ పెద్ద ఇల్లు, నా పిల్లలు, నా సంసారం, నేను, నువ్వు మాత్రం ఆ చిన్న డబ్బాలో కూర్చోబెడతాను. అవును, ఆ చిన్న డబ్బా, పూజా రూమ్ ఏముందండి ఈ రోజుల్లో, పెద్ద డబ్బా పూజా రూమ్లో పెట్టి ఆయనక మొహాన కాస్త 2 చెంచాల పంచదార పోసి 2 పూలు అట్లా ఇసిరేసి, చాలు ఇంకా చాలు నైవేద్యం పెట్టాను, ఇంకా రేపొద్దునే మళ్ళీ నీకు అని చెప్పి మనం అంతా అనుభవిస్తాం పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఇది దోషమా? హే భగవంతుడా, నీ స్వరూపం నా స్వరూపం ఒకటే కదా, నువ్వు నాకంటే దూరంగా ఎట్లా ఉంటావు, నా నుంచి ఎలా వేరుగా ఉంటావు, నీ నుంచి నేను ఎట్లా వేరుగా ఉంటాను? నేను ఈ దూరాన్ని కూడా భరించలేను, నేను ఈ యొక్క డిస్టెన్స్ని కూడా భరించలేను. నేను నువ్వు వేరుగా నేను వేరుగా నేను ఉండలేను. నువ్వే నేను, నేనే నువ్వు. ఇది భక్త్యా అది భక్త్యా చెప్పండి మీరే. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అశ్వలాయనుడికి, తత్వమేవ త్వమేవ తత్. ఓ అశ్వలాయన, ఆ పరబ్రహ్మమే నువ్వు, నువ్వే ఆ పరబ్రహ్మం. తర్వాత మంత్రం 17వ మంత్రం. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. ఎలా తెలుసుకోవడం ఈ పరబ్రహ్మాన్ని? వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి, కానీ నేనే ఆ పరబ్రహ్మాన్ని, ఆ పరబ్రహ్మమే నేను అంటే ఎందుకో ఎక్కడో మూలన ఒక మనస్సులో ఒప్పుకొని అంటుంది మనస్సు. నేనేదో ఆర్డినరీ వైఫ్ని, ఆర్డినరీ హస్బెండ్ని, నిన్నగాక మొన్న పుట్టాను, 40 ఏళ్ల కిందటో 50 ఏళ్ల కిందటో పుట్టాను, నాకు వచ్చే జీతం అంటే అంతా ఎంతెంత కొంచెం కొంచెమే జీతం, ఖర్చుకే సరిపోవడం లేదు సరిగ్గా, నాకు ఇన్ని పరిమితులు ఉన్నాయి. ఇట్లాంటి అల్పగుణ్ణి పోయి నేను పోయి ఆ పరమేశ్వరుణ్ణి ఎట్లా అవుతాను పరమాత్మని అంటే, ఈ అల్పజ్ఞత్వం అంతా కూడా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, శరీరానిది, మనస్సుది. కానీ అది నువ్వు కాదు కదా, అది నువ్వు కాదు కదా. మరి నువ్వెవరు అంటే, నువ్వెవరో చెప్తా విను, మళ్ళీ అర్థం కాకపోతే అంటున్నారు అశ్వలాయన. విను, ఇంకా వినాలి నాయన, అవ్వలేదు పూర్తిగా టీచింగ్. ఏమిటది అంటే, యత్ ప్రకాశతే ప్రపంచం, ఏ ప్రపంచమైతే నీకు తెలుస్తున్నదో, యత్ ప్రపంచం అంటే ఏ ప్రపంచమైతే నీకు తెలుస్తున్నదో, ప్రకాశిస్తున్నదో నీ ముందు. ఎప్పుడు? జాగ్రత్త, మెలకువతో ఉన్నప్పుడు, స్వప్న కలకనేటప్పుడు, సుషుప్తి నిద్రపోయేటప్పుడు. ఇప్పుడు మనందరం ఏ అవస్థలో ఉన్నాం? మెలకువతో ఉన్నాం, జాగ్రత్త అవస్థ అంటాం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో విషయాలు, వస్తువులు తెలుస్తున్నాయా లేదా? ప్రకాశతే, ఈ పువ్వు ప్రకాశిస్తోందా? ప్రకాశం అంటే తెలుస్తున్నదా? పుష్పం తెలుస్తోందా? పుష్పం తెలుస్తున్నది. ఈ ఆకు తెలుస్తున్నదా? ఇది తెలుస్తుంది. మైకు తెలుస్తుందా? తెలుస్తుంది. ఈ వ్యావహారిక ప్రపంచం అంతా తెలుస్తున్నది. ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నాడని తెలుస్తోంది, ఈవిడ ఇక్కడ కూర్చున్నారని తెలుస్తున్నది, హాలు ఉన్నదని తెలుస్తోంది, మైక్ ఉంది, ఫ్యాన్ ఉందని తెలుస్తోంది. ఇదంతా దీన్నే ప్రకాశతే అంటారు. ఈ ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం ప్రకాశతే అంటే తెలుస్తోంది. ఇందులో ఏమన్నా సందేహం ఉందా? మీరందరూ కుర్చీలో కూర్చున్నారని మీకు తెలుసు కదా, దోమలు కుడుతున్నాయని కూడా తెలుసు కదా, దోమలు కుడుతున్నాయని కూడా తెలుసు కదా. ఇది జాగ్రత్త ప్రపంచం అంటారు. స్వప్నం, కల వచ్చినప్పుడు కలగంటున్నాను, కల వస్తున్నదని తెలుసు కదా, కళ కూడా తెలుస్తుంది మనకు. ఏమి కళ అయ్యా అంటే, అమర్నాథ్ పోతున్నట్లుగా కళ వచ్చిందండి అన్నాడు. మానస సరోవరం పోతున్నట్టుగా కళ వచ్చింది. పోవాలని ఒకటే తాపత్రయం, కళలో వస్తుంది, ఏం చేస్తాం, కళ వచ్చింది అన్నారు. ఆ కళలో రకరకాలైనవి చూసాం. వినాయకుడు ఊరేగింపు చూసాం, రకరకాలవన్నీ చూసాం కళలో. కళలో అన్నీ తెలిసినాయా లేదా? ఎవరికి తెలిసినాయి కళలో? మెలకువతో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ ప్రపంచం తెలిసిందో వాడికే కళ కూడా తెలిసింది కదా. నాకే కదా కళ తెలిసింది. ఇప్పుడు ఎవరికైతే దోమ కుట్టిందో వీడికే కదా కళ తెలిసింది కదా. ఇప్పుడు దోమ ఎవరికైతే కుట్టిందని తెలుసుకున్నాడో వాడికే కదండి కళ కూడా తెలిసింది. కనుక నాకే కళ తెలిసింది, నాకే జాగ్రత్త ప్రపంచం తెలిసింది. సరే, నిద్రపోయేటప్పుడు హాయిగా నిద్రపోయినాను, ఏమీ తెలియలేదు నాకు, సుషుప్తి, నిద్ర, గాఢ నిద్రపోయేటప్పుడు కూడా ఆ నిద్రపోయేటప్పుడు హాయిగా నిద్రపోయింది ఎవరండి? ఈ దోమ కుట్టిన వీడే కదా. దోమ కుట్టింది వీడికి మెళకుతో ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు తెలియదులేండి దోమ కుట్టినా కూడా.
కానీ హాయిగా నిద్రపోతున్నాను అని తెలుస్తుంది. ఒక్కడికే జాగ్రత్త ప్రపంచము తెలుసు, మెలకుతో ఉన్నది తెలుసు, స్వప్నము కళ్ళలో తెలుసు, నిద్రపోయినట్లు తెలుసు. ఆది పదాత్ అన్నాడు. ఈ మూడు కాకుండా ఇంకేమిటండి అన్నాడు. అంటే రెండిటికి మధ్యలో ఒకటి ఉంది అవస్థ. నిద్ర కాదు, అది కల కాదు, నిద్ర కాదు. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు. రాబోయేది ఏం జరుగుతున్నదో కూడా తెలుస్తుంది ఒక్కొక్కసారి. మరణించే ముందు మనిషికి రాబోయే శరీరాన్ని గురించి తెలుస్తుందట. ఒక్కొక్కసారి కలత నిద్ర అంటారు, చూసారా? కలత నిద్ర. నిద్ర కాదు, కళ కాదు, కలత నిద్ర అన్నారు. ఆ కలత నిద్రలో ఏమవుతుందట, ఒక్కొక్కసారి మనలో లోపల ఉన్న వాసనలు బయటకు వచ్చి జరగబోయేది కూడా ముందే తెలిసిపోతుందట. జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది. మనం ఏ శరీరం తీసుకోబోతున్నామో కూడా తెలుస్తుందట. కొంతమందికి తెలుస్తుంది ఆ కలత నిద్రలో. మరి కలత నిద్రలు చెడు అంటారు. అందుకే మన వాళ్ళు చూడండి, కలత నిద్రలు వస్తుందంటే ఏమవుతుంది, పొద్దున పూట వస్తే తెల్లవారుజామున వస్తే తప్పకుండా జరుగుతుంది అంటాడు. తెల్లవారుజామునే కలత నిద్రలన్నీ వచ్చేది. ఎందుకంటే నిద్ర సగం అయిపోయింది, మంచి నిద్ర అయిపోయింది. పూర్తిగా కళ కాదు, వీడికి హాఫ్ కళ హాఫ్ నిద్రలో. ఇవన్నీ కూడా ఎవరికండి తెలుస్తున్నది? తెలుసుకునేవాడు ఒక్కడే. తెలుసుకోబడేది తెలుసుకునేవాడి కంటే వేరా కాదా? ఇప్పుడు ఈ పుష్పం చూస్తున్నారండి మీరు, పుష్పం చూసేవాళ్ళు మీరు, పుష్పం వేరా కాదా? సందేహమా? మల్లెపువ్వు వేరు, మీరు వేరు కదండి. అవునా కాదా? ఈ పుష్పం రోజా పుష్పాన్ని చూసేవాళ్ళు రోజా పుష్పం కంటే వేరా కాదా? కనుక చూడబడేదానికంటే చూసేవాడు వేరు. నిద్రలో కళ చూస్తున్నాం కదా, కళ కంటున్నాం మనం. కళ కనేటప్పుడు కళ చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. కళను చూసేవాడు కళ కంటే వేరా కాదా? వేరే. నిద్రపోయినాను, నిద్ర సుఖం తెలుస్తున్నది, నాకు నిద్రలో హాయిగా ఉంది అనే సుఖాన్ని అనుభవించేవాడు వేరు, నిద్ర వేరు. అనుభవిస్తున్నాను కనుక. అదేవిధంగా కలత నిద్రలో రాబోయేవి ఏవో జరగడం పోతున్నాయి అని తెలుసుకునేది కూడా, ఆ తెలుసుకునేవాడు జరగబోతున్నదేదో అని తెలుసుకునేది కూడా వేరే. ఈ వీరుడు ఎవడండి అసలు? ఈ తెలుసుకునేవాడు ఎవడు అంటే చెప్తుంది మంత్రం. తత్ బ్రహ్మ అహమితి జ్ఞాత్వా. ఆ తెలుసుకునేవాడే బ్రహ్మము అన్నారు. ఎవరైతే ఎవరి మూలంగా అయితే జాగ్రత్త ప్రపంచం తెలుస్తున్నదో, ఇప్పుడు ఎవరు ఆ బ్రహ్మం? నేనే కదా తెలుసుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే, మనసులో దుఃఖం ఉంది, దుఃఖం ఉందని తెలుస్తున్నది కదా. దుఃఖం మనస్సులో ఉన్నది. నా మనస్సులో చాలా దుఃఖంగా ఉందండి ఈవేళ అన్నాడు అంటే దుఃఖాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కదా. అంటే దుఃఖాన్ని తెలుసుకునేవాడు దుఃఖం కంటే వేరా కాదా? అప్పుడు నీకు ఎక్కడ దుఃఖం ఉంది? అప్పుడు నీకు ఎక్కడ దుఃఖం ఉంది? మీరే కదా చెప్పారు, మల్లెపువ్వును చూస్తున్నాను, మల్లెపువ్వు నాకంటే వేరేని చెప్పారా లేదా మీరు? మల్లెపువ్వు ఉన్నదని తెలుసుకున్నాను కనుక మల్లెపువ్వు కాదు నేను, మల్లెపువ్వు వేరు నేను వేరు. దుఃఖం ఉందని నేను తెలుసుకున్నానా లేదా? మనస్సులో చాలా దుఃఖంగా ఉందండి అన్నాడు. దుఃఖంగా ఉందని తెలుసా తెలీదా? తెలుసు. తెలిసింది అంటే ఏమిటి అర్థం? నువ్వు తెలుసుకునేవాడివి. దేన్ని? దుఃఖాన్ని. దుఃఖాన్ని తెలుసుకుంటున్నావంటే తెలుసుకునేవాడు సబ్జెక్టు, దుఃఖం ఆబ్జెక్ట్. అప్పుడు దుఃఖం నీకంటే వేరైనదా కాదా? దుఃఖం నీకంటే వేరైంది కాబట్టి నువ్వు దుఃఖాన్ని చూసే సాక్షివి, దుఃఖం నీకు లేదు. అప్పుడు దుఃఖాన్ని చూసేవాడు దుఃఖం కంటే వేరైన వాడు కనుక దుఃఖం ఎవరికండి మరి అన్నాడు. మనస్సుకి దుఃఖం, నీకు కాదు. అదే చెప్పబోతున్నారు తర్వాత. ఇలా తెలుసుకోవాలి. జ్ఞాత్వా బ్రహ్మ అహం ఇది జ్ఞాత్వా. నేనే బ్రహ్మాన్ని. అహం అంటే నేను. బ్రహ్మ, ఆ పరంబ్రహ్మ అన్నీ ప్రకాశింపజేసేవాడు
నేను అని తెలుసుకుంటే ఏమిటండి అన్నాడు. ఇట్లా కష్టపడి దోమను కూడుతూ కూర్చొని తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అంటే సర్వబంధై ప్రముచ్యతే, అన్ని బంధాల నుంచి బయటపడతాడు అన్నాడు. నేను దుఃఖ సాక్షిని, కర్మ సాక్షిని, అజ్ఞాన సాక్షిని, నేను అన్ని బంధాల నుంచి బయటపడతాను అన్నారు. కామ, కర్మ, అవిద్య, పునర్జన్మ, దుఃఖం అన్నిటి నుంచి, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, అన్ని కర్మల నుంచి నేను విడిపడతాను. కనుక నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. అప్పుడు నేను భార్యని భర్తని అని ఎలా చెప్పుకోవాలండి అన్నారు. నేను ఆత్మస్వరూపాన్నే కదా, ఇంటికి పోయి నేను ఆత్మస్వరూపాన్ని అంటే వాళ్ళు అన్నం పెట్టరు కదండి అన్నారు. వాళ్ళందరికీ ఎవరు చెప్పమన్నారు నిన్ను? ఆకలైతే శరీరానికి మనస్సుకి ఏది అవసరమో దానికి నువ్వు సేవ చెయ్యి, అంతేకాని మనస్సులో గ్రహించడానికి ఏంటి దోషం? ఇప్పుడు నేను మనిషిని అని గుర్తున్నానా లేదా? ప్రతిసారి పోయి భార్యకు పోయి భర్త, భర్తకి పోయి భార్య నేను మనిషినికి తెలుసా మీకు, నేను మనిషిని మీకు తెలుసా అని చెప్తున్నామా ఏమిటి? అవసరమా? చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు మనిషివని నీకు తెలిస్తే చాలు, అంతే కదా, ఎవరికి చెప్పాల్సిన పని లేదే. నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకొని ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరం పనులు చేస్తూ ఉన్నది, దీనికి ఆకలి దప్పికలు అన్నీ ఉంటాయి, వాటి పనులు చేసుకుంటున్నది, అంతేకాని నేను బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పి 10 మందికి చెప్పాల్సిన పని లేదు. వెళ్ళి మీకు తెలుసా, నేను స్వామిని క్లాస్కి వెళుతున్నాను, నేను ఆత్మని. ఎవరు చెప్పారు? మా స్వామిని చెప్పారు. ఇలా చెప్తే కీల్పాక హాస్పిటల్లో పెడతారు. ఇది బయట చెప్పవలసిన అవసరము లేదు, చెప్పకూడదు కూడా. నేను అనగానే ఈ శరీరాన్ని చూస్తారు కానీ వాళ్ళు ఆత్మని కంటికి కనపడదు కదా. అందుకని ఇది మనకు మనం గ్రహించవలసిన విషయమే. కానీ గ్రహించి దుఃఖం నాకు లేదు, ఈ శోకమోహాలు నాకు లేవు, జనన మరణాలు నాకు లేవు, నేను ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తే మనలో దుఃఖం పోతుంది. అది నాలో దుఃఖం పోగొట్టుకోవడం కోసం నేను చదువుతున్నా, కానీ 10 మందికి చెప్పుకోవడం కోసం చదవడం లేదు నేను. అర్థమైందా? మనలో దుఃఖం లేదని తెలుసుకుంటే మన ఆనందం, సుఖం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండొచ్చు. అది సర్వబంధై ప్రముచ్యతే, అన్ని బంధాల నుంచి బయటపడతాడు. దిగులు, చింత, విచారం, కలత, తాపం, కోపం, ఈర్ష, అసూయ అన్నీ మట్టు మాయమైపోతాయి. నిజంగానే అండి అన్నాడు. చెప్తున్నది కదా శాస్త్రం. బంధాలు అవే బంధం. ఏంటి బంధం అంటే? దిగులే బంధం, దుఃఖమే బంధం, భయమే బంధం. ఏమవుతుందో రేపు అనేదే భయమే బంధం. దాని నుంచి బయటపడాలని ఉందా లేదా? అదే బంధై ప్రముచ్యతే అన్నారు. ఎప్పుడు? ఇట్లాంటి ఉపనిషత్తులు ఇంకా 4-5 వింటే, 4-5 మొత్తం 10 వినాలి. ఇప్పుడు ఎన్ని విన్నాం? ముండక, ఖేన, కఠ, అంతే 3 విన్నాం. ఇది కైవల్యం 4. ఇంకా 6 వినాలి. 6 వినేటప్పటికి వచ్చేస్తుంది. తర్వాత త్రిషుధామసు యద్భోజ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోహం సదాశివః. సో కిందటి మంత్రంలో జాగ్రత్త, మెలకు అవస్థ, కల అవస్థ, నిద్రావస్థ కాకుండా ఆది ఎక్స్ట్రా చెప్పడం వల్ల అంతరాళ అవస్థ అంటారు దాన్ని. అంతరాళ అవస్థ, నిద్రకి కలకి మధ్యలో వచ్చే అవస్థ
ఆది పదార్థ, ఆ ఆదికి మనం అక్కడ సప్లై చేసుకోవాలి. అంతరాళ అవస్థ అన్నారు. అన్నీ అనాత్మే. ఏ అవస్థ వచ్చినా నేను అది చూశానండి, ఇది చూశానండి, అన్నీ అనాత్మే. జాగ్రత్త ప్రపంచ అనాత్మ, కళ అనాత్మ, నిద్ర అనాత్మ, ఆ అవస్థలన్నీ అనాత్మే. ఆ అవస్థను తెలుసుకునేవాడు అనాత్మ అని చెప్పకూడదు. ఆ మూడు అవస్థలను తెలుసుకునేవాడు ఆత్మ. ఎవరు ఆత్మ? తెలుసుకునేవాడు ఎవరు? గుండె మీద చేసుకొని చెప్పండి, నేనే నేనే అని చెప్పండి. ఆ తెలుసుకునేవాడిని నేను, తెలుసుకోబడే మూడు అవస్థలు వేరే అన్నారు. అంతరాళ అవస్థ కూడా నేను తెలుసుకుంటున్నాను, అది అనాత్మే. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అనాత్మ, స్వప్న అవస్థ అనాత్మ, సుషుప్తి అవస్థ అనాత్మ. అవస్థను తెలుసుకునేవాడు ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? నేను. ఎందుకు? నేను గనక తెలుసుకుంటున్నాను కనుక నేనే ఆ ఆత్మని. చూడండి ఎంత తేలిక వేదాంతం. ఇంత చెప్పినా కూడా అర్థం కాలేదంటే స్పెషల్ బుర్ర అని అర్థం. ఆడికి స్పెషల్ బుర్ర. కాస్త మంచి మట్టితో, బంగారం లాంటి మట్టితో చేయబడిందని అర్థం. ఉపనిషత్తు చక్కగా తేలికగా చెప్తోంది. మనం వినడం సరిగా వింటే హాయిగా అర్థమవుతుంది. అంతేకాదు, త్రిషుధామసు యద్భోజ్యం, మనం మూడు అవస్థల్లో అనుభవిస్తున్నాం కదా. అనుభవించేవాడు, అనుభవించేది, అనుభవం. ఇప్పుడు ఈ పుష్పం మీరు అనుభవిస్తున్నారా లేదా? తెల్లటి పుష్పం చూసారా? ఇది వచ్చి భోగ్యం. భోగ్యం అంటారు దీన్ని. దీన్ని అనుభవించేవాడు ఈ వాసనని, మల్లెపూ వాసన మీకు గుర్తుకొస్తుంది వెంటనే. భోక్త, భోగ్యం, భోక్త. ఈ మధ్యలో నడిచేది, భోగ్యానికి భోక్తాకి మధ్యలో నడిచేది భోగం. దేనివల్ల? కంటి వల్ల. కన్ను అనే ఇంద్రియం ద్వారా నేను ఈ పుష్ప రూపాన్ని అనుభవిస్తున్నాను. పుష్పం అనేటువంటి భోగ్య వస్తువు, పుష్పాన్ని తెలుసుకునేవాడు భోక్త, సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఎలా తెలుస్తున్నది? కంటి ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు కన్ను ఇన్స్ట్రుమెంట్. మీరందరూ చూస్తున్నారా పుష్పాన్ని? ఎలా చూస్తున్నారండి? ముక్కుతో చూస్తున్నారా? చెవుతో చూస్తున్నారా? కంటితో చూస్తున్నారు. కనుక మూడున్నాయి ఇప్పుడు. కన్ను ఇన్స్ట్రుమెంట్, చూడబడే వస్తువు చూసేవాడు, చూసేవాడు భోక్త, దాన్ని అనుభవించేవాడు. ఆయన చూడబడేది భోగ్యం, చూడడం అనే ప్రాసెస్ భోగ. అదే చెప్తున్నారు. భోజ్యం భోక్త భోగ, భోగ్యం భోక్త భోగ. యత్ భవేత్ త్రిషు ధామస్, మూడు అవస్థల యందు ఈ త్రిపుటి ఉంటుందండి. ప్రతి అనుభవంలో త్రిపుటి ఉంటుంది. కళ చూసేవాడు, కళలో ఉండే వస్తువులు, కళ తెలుస్తున్నది, మనస్సుకు తెలుస్తున్నది కళ, ఇన్స్ట్రుమెంట్. అట్లా మీరు రకరకాలుగా రాసుకోవచ్చు. ప్రమాత, నేను ఒక లిస్ట్ ఇస్తా. ఓకే. వినేవాడు, హియరర్, వినేవాడు, వినబడే శబ్దం భోగ్యం. ఎలా వింటారు? చెవు ద్వారా. ఇది భోగ. దీన్ని ఇయర్ అంటాం. ఇందాక ఏం చెప్పాము? కన్ను. ఇప్పుడు చెవు. శ్రోత్ర ఇంద్రియం ద్వారా నేనేమవుతాను? శ్రోత. శ్రోత్ర ఇంద్రియం ఉపయోగిస్తే నేను శ్రోత. వినిపించేదేమిటి? శబ్దం. శ్రోత్ర ఇంద్రియం, శ్రోత, శబ్దం. అదేవిధంగా టేస్ట్ చేసేటప్పుడు, లడ్డు విన్నాం అనుకోండి, టేస్ట్ చేసేటప్పుడు ఘ్రాణ ఇంద్రియం, రసనేంద్రియం. టేస్టర్, ఐఎమ్ టేస్టింగ్ ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ ఇంద్రియం? నాలుక, టంగ్. కనుక మూడున్నాయి కదా. అలాగే ఘ్రాత, వాసన చూసేవాడిని, వాసన చూడబడే వస్తువు, వాసన చూడటానికి ఉపయోగించే ముక్కు. మూడు ఉండాలి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇన్స్ట్రుమెంట్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇన్స్ట్రుమెంట్. ట్రయడ్, ముక్కోణము పోటీ అంటారు చూసారా? మూడు ఉండాలి.
త్రిపుటి అన్నారు దీన్ని. ఈ త్రిపుటి ఉంటేనే ఏ అనుభవం అయినా వచ్చేది. ఈ త్రిపుటి లేకపోతే రాదు. అదే త్రిషుధామసు యద్భోగ్యం భోక్త భోగ యద్భవేత్ తేభ్య విలక్షణ సాక్షి. ఆ మూడిటి కంటే కూడా ఆ మూడిని తెలుసుకునేవాడు సాక్షి. చూశారా? ఇప్పుడు ఆ సాక్షి ఎవరు? నేను. ఈ పుష్పం నాకు తెలుస్తున్నది. కంటికి ద్వారా భోగ్యం భోక్తని నేను అనుభవిస్తున్నాను అని తెలుస్తుంది. వినాయకుడు ఊరేగింపు వెళుతూ ఉన్నదనుకోండి, మన వాకిట్లో నుంచి చూస్తూ ఉంటాం. అప్పుడు నేను సాక్షిని. ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేస్తా. నేను సాక్షినే కాదు. అనుభవం ఉన్నంతసేపు నేను సాక్షిని. ఏ అనుభవం లేకపోతే నేనుగా ఉంటాను అంతే. ఆ ఊరేగింపు పెడుతున్నంతసేపు చూస్తూ ఉంటాను. ఊరేగింపు వెళ్ళిపోయిన తర్వాత నేను చూడడం ఆపేస్తాను. ఎందుకంటే అయిపోయింది కదా, అది అనుభవం అయిపోయింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్నంతసేపు నేను గురువుని, నేను ఉన్నంతసేపు మీరు శిష్యులు. క్లాస్ అయిపోయిన తర్వాత నేను గురువు కాదు, మీరు శిష్యులు కాదు. చూశారా? ఆత్మ కూడా అంతే. అనుభవం ఉన్నంతసేపు సాక్షి అనేటువంటిది ఉంటుంది. అనుభవం అయిపోగానే సాక్షిత్వం ఉండదు, అంతే. అదే చెప్పారు ఇక్కడ. తేభ్య విలక్షణ సాక్షి. ఎవరు ఆయన అంటే చిన్మాత్ర అహం సదాశివ. తర్వాత చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.